గుడ్ మార్నింగ్ గాయ్స్. ఈరోజు ఆగస్ట్ 31. ఈరోజు ఫామ్ అనేది ఈ విధంగా ఉంది. నేను కల్టివేటర్ వేసి మొత్తం ఈ విధంగా దునిపించాము. ఇక కల్టివేటర్తో దునిపించినా కూడా సాయిల్ అనేది గట్టిగా ఉంది. సో రొటోవేటర్ పెట్టి మళ్ళీ దునిపించి మళ్ళీ తర్వాత కల్టివేటర్ వేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ టైం నైవిక్ కూడా ఫామ్లో వర్క్ చేస్తున్నాడు. ప్లాస్టిక్ కవర్స్ చెట్లు ఇస్తున్నాడు. ఇలా చాలా పని ఉంది. మునగ సైడ్ కూడా మొత్తం మొరం అదే వరాలు తెగిపోయినాయి వర్షానికి. అవి కూడా సెట్ చేపియాలి జేసీబీ పెట్టి. చూడాలి ఎంతవరకు అవుతుందో. ఈ విధంగా ఫామ్ ఉంది. ఈరోజు నైవిక్ కేసర్ చెట్టు ప్లాంటేషన్ చేస్తున్నాడు. ఫస్ట్ ప్లాంట్ నైవిక్ ప్లాంట్ చేసేది. ఇప్పటికి ప్లాంటే చేయలేదు చెట్టు. మెల్లగా స్ట్రైట్ ఉండేటట్టు వేసుకోవాలి నాన్న. ఇటా నల్టీలు ఇటా చేసి ఆగు. ఇటా నీ సైడ్ అని స్ట్రైట్ ఉండేటట్టు. ఏ మట్టి కేసర్ నువ్వు పెట్టేది మంచిగా రావాలని మొక్కో. ఏ మట్టి మొత్తం స్ట్రైట్ వచ్చేటట్టు పెట్టేవాడు. మొత్తం పీకేసాడు అక్కడ. ఇంకా కవర్ దింపుకోరు చచ్చిపోతుంది వాడు. కవర్ దింపు. ఓకే. దసరి మధ్య మధ్యలో 7 feet డిస్టెన్స్లో దసరి పెడుతున్నాం. దానికి వెళ్ళండి. ఇది కూడా దసరి. ఇది పండూరి మామిడిలో మధ్యలో దసరి పెడుతున్నాం. మంచి కరెక్ట్ స్ట్రైట్ చూసి పెట్టు కవిత. స్ట్రైట్ చూడు టిల్లు. స్ట్రైట్ ఎట్లుందో చూడు. పట్టుకో టిల్లు. ఇవాళ వాటర్ పడుతున్నాం. 2 days నుంచి ఆరబెట్టాం. డ్రైగా ఉంది. అక్కడ చూడండి వాటర్ ఉంది. ఈ వాటర్ అంతా చలి గడ్డి బాగా మొలిసిందంట. కాబట్టి ఇది ఇటు సైడ్ ఈ ఇయర్ కెమికల్ ఫార్మింగ్ చేస్తున్నాం. వరి అంతా పుట్టి ఫామ్ హౌస్లోనే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాం. ఇటంతా ఇది వరి గురించి నాకు ఐడియా లేదు కాబట్టి పుట్టి కెమికల్ ఫార్మింగ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ నుంచి ఆర్గానిక్గా వెళ్దామని. ఈసారి టైం లేకుండా మనకి, కాబట్టి ఏం చేయకుండా డైరెక్ట్ కెమికల్ ఫార్మింగ్ ఇప్పుడు ఎట్లా నడుస్తుందో అలాగే చేపిస్తున్నాం. వరం పొట్టి అంతా పిచ్చిగడ్డి మొలిసింది. అంతా పీకేస్తున్నాం చేతులతోటే. ఇటు గడ్డి బాగా మొలిసిందంట. గడ్డి మందు కూడా కొడుతున్నాం.